ఏంటి జా మేడం గారు పోలీస్ కేసు పెట్టమన్నారు కదా, ఇక్కడ తీసుకొచ్చావేంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పోలీస్ స్టేషన్కి వెళ్తే పని జరగదు. మేడం గారే కమిషనర్ గారిని కలవమని చెప్పారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం, కూర్చోండి. సార్ మీరే మాకు న్యాయం చేయాలి సార్. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? మా అన్న మా వదిన ఆస్తి కోసం మా అమ్మ నాన్న చంపేశారు సార్. అదే ఆస్తి కోసం మా అమ్మలు కూడా చంపుదామని చూస్తున్నారు సార్. వాట్, చంపేశారా? మరి ఇప్పుడు దాకా ఏం చేశారు కేసు పెట్టకుండా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ఇందులో నీ పాత్ర కూడా ఉందిగా. అవును సార్, మధ్యాహ్నానికి బానిస్తాయి నా అమ్మ మాటలు నా చెల్లి మాటలేని ఇంతకాలం ఈ అమ్మాయిని టార్చర్ పెట్టాను సార్. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకొని మారిపోయాను సార్. ఇలాంటి వాళ్ళే మధ్యాహ్నానికి బానిసై భార్య పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు, ఆస్తులన్నీ తగలాడుతున్నారు. తీరా అంతా జరిగిపోయిన తర్వాత మేము మారిపోయామంటూ మా దగ్గరికి వస్తున్నారు. ఎనీవే, మీకు చేయాల్సిన న్యాయం మేము చేస్తాం. మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పేరు చెప్పి వెళ్ళండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయిస్తాం.